వెల్కమ్ టు నారదా టీవీ. తిరుపతి పట్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య, వకులమాత, పద్మావతి అమ్మవారు నడయాడిన పవిత్ర భూమిలో ఒక శుభ సంఘటన చోటు చేసుకుంది. ఎక్స్ టిటిడి బోర్డు మెంబర్, మాజీ సభ్యుడు మూరంశెట్టి రాములు నిర్వహిస్తున్న హరిహర గోశాలలో రాధమ్మ గోమాత ప్రసవించి వృషభరాజం జన్మించింది. ఈ సందర్భంగా మూరంశెట్టి రాములు మాట్లాడుతూ తిరుపతి వంటి పవిత్ర క్షేత్రంలో గోశాల నిర్వహించడం పూర్వజన్మ సుకృతమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. దేశంలో రామరాజ్యం స్థాపన కావాలంటే గోమాత రక్షణ చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతన్నలు, దేశాన్ని కాపాడే సైనికులు, ప్రజలను రక్షించే పోలీసులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ రైతును కాపాడితేనే నిజమైన రామరాజ్యం సాధ్యమవుతుందని చెప్పారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా అమ్మ ఆవు అన్నం అనే నినాదంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మను సేవించండి, గోవును పూజించండి, రైతును రక్షించండి అని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు, చిన్న కుటీర పరిశ్రమల యజమానులు తమ తమ ప్రాంగణాల్లో తల్లిదండ్రుల పేర్లతో గోవులను పోషిస్తూ సేవ చేయాలని మూరంశెట్టి రాములు కోరారు.